హలో మామ, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీఆర్ కమింగ్ విత్ ఈ లాంగ్ వీడియో అనమాట. అదే లెంత్ వీడియో. ఈ రోజు తట్టా బొట్ట అన్ని సరితేసి మన కాకినాడలో రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. బాబోయ్, ఇది మన కాకినాడ రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉంది. ఏదో సినిమాలు వేస్తారు కదా సెట్ లో, అలా ఉన్నాయి మామ అన్నట్టు. సొల్లా పాయింట్ కి రాయ అంటారా. విషయం ఏంటంటే నేను కాకినాడ వదిలి వేరే ప్లేస్ కి వెళ్ళాల్సి వస్తుంది మామ. అది నువ్వు రైల్వే స్టేషన్ రావడం నీ లగేజ్ చూడగానే తెలిసింది. పాయింట్ కి రా, ఎక్కడికి వెళ్దాం ముందు చెప్పే అంటారా. మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా మామ. నేనేం చెప్పకుండా మీరే ముందు చెప్పేస్తున్నాను. నేను మనం వచ్చేసి ఇప్పుడు సాంబార్ ఎంతో ఫేమస్ అయిన చెన్నైకి వెళ్ళిపోతున్నాం. అది కూడా మన కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ లో. ఎంతైనా ఎండలో మన కాకినాడ రైల్వే స్టేషన్ కలకల్లా ఆడేస్తుంది బాబాయ్. అన్నట్టు ఇప్పుడు చెన్నైలో ఎక్కడికి వెళ్తానని చెప్పలేదు కదా. ఇప్పుడు నేను సొల్లుగా మీరేనండి ఎక్కడికి వెళ్తానని చెప్తాను. చెన్నై వెళ్ళకంటే తమిళ మాట్లాడేస్తున్నట్టు నేను నా ఫోన్కి ఏదో పోయే కాలం వచ్చేసినట్టు ఉంది. అక్కడ నెంబర్ నాకు కనబడుతుంది కానీ దీంట్లో కనబడలేదు. అన్నట్టు మన సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసి ఇంకా ఎక్కడికి వెళ్తానని చెప్పలేదు కదా. చెన్నైలో మనం వచ్చేసి చెన్నైలో తాంబరం రైల్వే స్టేషన్ లో దిగి సొల్లింగనల్లూరు వెళ్తున్నాం అనమాట. ఊరి పేరు మళ్ళీ సొల్లు అంటారా, సొల్లింగనల్లూరు ఊరి పేరు వచ్చేసి. అన్నట్టు నువ్వు కాకినాడ నుంచి ఎప్పుడైనా ఈ ఊరికి రావాలనుకుంటే ఈ వీడియో చూడడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చిన్న టాస్క్ పెట్టుకుందాం. ట్రైన్ ఎక్కిన తర్వాత అలాగే ట్రైన్ దిగిన తర్వాత అని చెప్పేసి. ఇప్పుడు మన ముఖం బాగానే ఉంది. రేపు చెన్నై వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూసుకుందాం. మళ్ళీ ఈ లోపు బయట కనిపించి అంతాలు చూసేద్దాం పదండి. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఫోన్తో కాకుండా నేచర్ని చూసి ఎంజాయ్ చేయన్నారు ఒకరు. ఎవరంటారా చెప్పను. ఎంతైనా డోర్ సైడ్ నిలబడి వచ్చే గాలి ఆస్వాదిస్తూ ఉంటుంది మామ, స్వర్గం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మామోయ్. విచిత్రం ఏంటంటే ఎండలో వర్షం వస్తుంది మామ. నేను ఒక్కన చూడడం ఎందుకు, మీరు కూడా చూసేయండి. అన్నట్టు ఇంకా లైట్గా చినికిలే పడుతుంది. మీరు చూపిందాం అని చెప్పేసి చూపించాను. ఇక్కడ కనపట్లేదు చినికిలే. వెళ్ళి వర్షం వస్తాను మోసం చేసేవారు అంటారు. బట్ నీకు కనపట్లేదు అనుకుంటా, నాకు ఒకటికే కనపడుతుంది. ఇప్పుడు కనపడితే చూడండి మామ. ఏంటంటారా చినికులు అమ్మట్లే కదా, చినికులు పడతాయి. అక్కడ ఉండ కడియం వస్తా మాట కామాట. కానీ ఏ మాట లేదు కానీ కడిగి వస్తాం మామ మనం అప్పుడని. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎదిరిపోయింది మామ. చూడు బలా అంటున్నాను ఇక్కడ నుంచి ఉండే. అన్నట్టు మన రాజమండ్రి గోదావరి అందాలు చూసేయండి మీరే. ఇంత మంచి వ్యూని మీ ముందుకు తీసుకొచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కింద కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే వీడియో. అబ్బా ఏముందమ్మా వ్యూ అసలనే. ఎంతైనా మన రాజమండ్రి గోదావరి అంటే వేరే లెవెలే. బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ. ఇది నిపుణుల పరీక్షలో మాత్రమే చేయాలన్నమాట. ఎలా పడితే అలా ఉండకూడదు. గాలి చాలా గట్టిగా వేస్తుంది అనమాట. తేడా వస్తే సదా తీరిపోద్ది అనమాట. సో మరీ డోర్ వరకు వెళ్ళిపోయి నుంచోకండి చూద్దామని చెప్పేసి. కొద్దిగా దూరం నుంచే చూడలేదు అంటే వెనకాల నుంచి గాలి వచ్చేస్తే ఫుల్గానే. వెనకాల సైడ్ కూడా మనకు గోదావరి ఉంటుంది కదా. అప్పటి నుంచి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు రూపాయి కోసం అందులో వేసి ఏదో కోరుకోవడం అలవాటు మనకి. కాకపోతే రూపాయి కోసం మన దగ్గర లేదు, అందుకే ఏం కోరుకోలేదు. బట్ ఆ బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు వచ్చే గాలికి ఎక్కడ ఎగిరిపోతాం అన్నట్టు ఉంటుంది అనమాట. అంత బాగా వేస్తుంది. నా జుట్టు చూడండి ఎలా ఎగిరిపోతుందో. జుట్టును ఫుల్గా పెంచి గాలికి అలా వెనక ఎగురుతున్నప్పుడు ఆ వచ్చే ఫీల్ వేర్రా చారి. వీటికి అలా నేచర్ చూస్తున్నప్పుడు కొన్ని విడ్డూరాలు చూశాను. నా చింటూ బ్రోగాడు అదే డాగ్ గాడు ఏదో కోడిపిల్ల దొరికింది అన్నట్టు కొబ్బరి పీసు నోట్లో పెట్టిన అటు ఇటు ఆడిస్తున్నాడు. ఆ చేసి చేష్టలో భలే ఉన్నాయి కానీ అది వీడియో తీయడం మర్చిపోయి నేను. అలా వెళ్లేదారిలో కొన్ని గేదెలు అలాగే ఒక చెరువు కనిపించింది మామ. భలే ఉంది చూడడానికి మాత్రం. మీరు కూడా చూసి నేను ఒక్కనే కాదు, చూడడానికి చాలా బాగుంది కదా వ్యూ మాత్రం. కూడా నచ్చింది మామ. అలా చినుకులు పడుతూ వ్యూ అయితే అదిరిపోయింది. రాజమండ్రి దాటేటప్పటికి కొబ్బరి చెట్లు అడ్డు మొక్కలు ఫుల్గా ఎక్కడికాడ ఉన్నాయి అనమాట. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ సర్కిల్ తిరుగుతూ మనకు కనబడితే ఆ ఫీల్ భలే ఉంటుంది మామ. ఏంటో మరి అన్నట్టు రాజమండ్రి దాటిన తర్వాత కొద్దిగా వర్షం వచ్చింది. అది వీడియో తీయడం మనిషిని పడుకున్నాం. వెళ్ళి చూసిన తర్వాత వేరే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడైతే వర్షం లేదు మామ. వ్యూ మాత్రం అదిరిపోయింది. మనం ఏ ఊర్లో ఆగమని చెప్పలేదు కదా, అత్తిలి. విక్రమార్కుడు సినిమా వచ్చినప్పటి నుంచి అత్తిలి సత్తి అనే పేరు అంత ఫేమస్. అత్తిలి ఊరు కూడా అంత ఫేమస్ అయిపోయింది మామ సినిమాతోటి. చీకటి అవుతున్నప్పుడు వ్యూ మాత్రం భలే ఉంది మామ. అసలు ఫుల్ పొలాల మధ్యలో అక్కడక్కడ కొబ్బరి చెట్టు భలే ఉంది మామ. చూడడానికి మాత్రం మనకి పిల్లలంటే భలే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మనకు కనబడుతూనే ఉంటారు పిల్లలు. ట్రైన్లో మన ఎంటర్టైన్మెంట్కి బొట్ట దొరికేసింది కాసేపు ఆడుకున్నాం దీంతో ఫుల్గా. ఇది మాత్రం చాలా పెద్ద రోడి. అసలు మా ఆట వినట్లేదు పాపం. వాళ్ళ నాన్నమ్మతో తీసుకొచ్చారు కానీ ఆవిడ. ఇంకా రాత్రి తిన్నదే పడుకున్నది అని చూపించి మేము సిరాకు దొబ్బుద్ది కాబట్టి ఇంక పొద్దునే లేకపోగానే మనం చెన్నైలో రీచ్ అయిపోయాం అనమాట. చెన్నై చూసేయండి ఇప్పుడు మీరు. ఇక్కడ రైల్వే స్టేషన్ మొత్తం రేక్సీడ్తో వేసాడు మామ. ఎవడ తడకూడదని చెప్పేసి జాగ్రత్త అనుకుంటా. ఈ రైల్వే స్టేషన్ ఇంకో పక్క పెద్ద బొక్క ఉంది మామ. ఎందుకు పెట్టారో తెలియదు మనకి. అది సర్లే, దాని గురించి మనకి ఎందుకు కానీ మనకున్న 32 పూలు శుభ్రంగా క్లీన్ చేసేద్దాం అని చెప్పి బ్రష్ సెట్ శుభ్రంగా తోమేస్తున్నారు అరిగిపోయేలాగా. ఎంతతోనే మాత్రం తెల్లగా అదే కామెడీ. నీ కొన్ని కొట్టేసాను మామ. అంతే కాల్సింది మామలం కాదు మామ, తాంబరం. సో కంగారు పడకుండా ఇంకా రాలేదు అన్నట్టు మనం స్టార్టింగ్ లో టాస్క్ అనుకున్నాం కదా. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ దిగే ముందని చెప్పేసి స్టేషన్ వచ్చేలో పిలుపు మొక్కలా ఉందో చెప్పండి మీరే. మన స్టేషన్ అయితే వచ్చేసింది తాంబరం. ఇట్ ఈస్ నాట్ తాంబరం, ఇట్ ఈస్ జస్ట్ తాంబరం మామ. ఓ సూరిబాబు ఏంటి అంత కంగారు? పొద్దున వచ్చి మొక్క మీద ఎండ కూడా వేస్తున్నాం. గ్లామర్ దెబ్బ అయిపోతుంది కుర్రోడిది. మనం అయితే తాంబరం చేరిపోయాం. ఇప్పుడైతే మనం సొల్లింగనల్లూరుకి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తే అక్కడ మనకి బస్ స్టాండ్ ఉంటుందంట. సో ఈ బ్రిడ్జ్ అంతా దాటుకుని ఫ్రంట్కి వెళ్ళిపోతే అలా మెట్లు దిగిపోతే అంటే నాకు అక్కర్లేదు, అదే కింద తీసుకొచ్చేద్దాం అనుకో, అది వేరే విషయం అనుకో. దిగి కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఇక్కడ టిఫిన్ షాపులు, దాన్ని దాటుకుని కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే ఇదిగోండి రేక్ షెడ్ ఉంది కదా, దాని నుంచి కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి ఆ ఎదర ఆగితే మనకి ఇలా బస్సులు వస్తాయి. బస్సు ఎక్కితే సీసీ కెమెరాలు కనబడతాయి. సో జాగ్రత్తగా ఉన్నాయి. ఓండు ఇది తీటేస్తారు నేను బస్సు, బికాజ్ ఇక్కడ ఎక్కడికక్కడ కెమెరా ఉన్నాయి మామ. అన్నట్టు మనం సొల్లింగనల్లూరు వెళ్ళాలంటే ఎక్కాల్సిన బస్సులు వచ్చేసి 99, 99X, 95, 95X అనమాట. టికెట్ వచ్చేసి 25 రూపీస్. మనల్ని అయితే దింపేసారు మామ సొల్లింగనల్లూరులోని.
ఇక్కడ నుంచి నీ ఫ్రెండ్ గడ హాస్టల్కి వెళ్ళాలనుకుంటే ఆయన లొకేషన్ పెట్టమని నడుచుకుంటే వెళ్ళిపో ఒప్పుకుంటే, లేదంటే ఆయన రామని బండి వేసుకుని ఆ దగ్గర బండి లేదంటే నువ్వే ర్యాపిడో బుక్ చేసి వెళ్ళిపోవాలంతే. ఇంకా ఎంత చెప్పిన తర్వాత కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నీ జొట్టి పీస్ మామ. నేను ఇంకా నా టీ షోలో ఇంకా నలుగురు అనేది చెన్నైకి అవుట్స్కట్లో అంట మామ. సో ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఏం పొలవమని లేదు, కానీ మన ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది మామ. చిన్న చిన్న బిల్డింగ్లే మన ఊర్లో సందులు బొందులు చిన్న చిన్న సిమెంట్ రోడ్లు ఉంటాయి కదా, అలాగ ఉంది ఇక్కడ. ఫైనల్గా అన్ని చూసుకుంటూ మా ఫ్రెండ్ గారి రూమ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయినమాట. మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉంటాం మరి.